Okay, everybody, welcome 19th anniversary of ETV. ఈటీవీ మేనేజ్మెంట్ కి, ఈటీవీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఉండే కంప్లీట్ మేనేజ్మెంట్ కి నా హృదయపూర్వకంగా బెస్ట్ విషెస్ అంటున్నాను. అండ్ యు నో సంథింగ్ సదా, ఏషియాలోనే నంబర్ 1 టీవీ ఛానల్, 12 languages, news and entertainment channel. Oh, so hats off to ETV and Ramoji Rao garu for making it such a big thing. Telugu ETV is doing so fantastically well. ఈ తెలుగు ఈటీవీ ఛానల్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఇస్ సూపర్ సూపర్ సూపర్. ద బెస్ట్ సూపర్ ఏంటంటే మన ది జూనియర్స్. యాక్చువల్లీ ఈటీవీ గురించి మాట్లాడితే మనకి నేషనల్ యాంథమ్ జనగణమన అని అందరికి తెలుసు, కానీ టీవీ యాంథమ్ ఒకటి వచ్చేసింది థ్యాంక్స్ టు ఈటీవీ. ఈ ఉషా కిరణాలు అది ప్రతి ఒక్కరికి ఎంత అలవాటు అయిపోయిందంటే, అంటే ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళతో పాటు ఈటీవీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ ఇవ్వాల. ఓ లవ్లీ కదా. సో హ్యాట్స్ ఆఫ్ టు రామోజీరావు గారు ఫర్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఛానల్. అండ్ నాకు కానీ ఆల్ ది యాంకర్స్ నిహారిక అండ్ లాస్య టాలెంట్ బయటికి రావాలంటే ఈటీవీ ఈస్ ది ఓన్లీ ప్లేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈటీవీ మనసు పూర్తిగా. ఐ హ్యావ్ టు యాడ్ దిస్. ఇవాళ 27th August there is one more special guest birthday. మన మధ్యనే ఉన్నారు, ఎవరో కాదు, బిలిబిత్రి లాస్య బర్త్డే కూడా ఇవ్వాలి. సో విషింగ్ లాస్య, ది క్యూట్ లాస్య, హ్యాపీ బర్త్డే. Wishing many more wonderful years. God bless you, Lasya, and thank you so much for being a wonderful host on the show. Thank you. And once again, happy birthday. This is her 33rd birthday. సో ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకుంటున్నావు ఈ బర్త్డే రోజు? రెజల్యూషన్స్ ఎప్పుడు నా బర్త్డేకి తీసుకుందాం అనుకుంటాను, బట్ అవి 2 రోజులు 3 రోజులు 1 నెల గుర్తుంటాయి, కానీ దాని తర్వాత రెజల్యూషన్ అంటే కూడా ఏంటో తెలియదు. అంతేనా? సో హ్యాపీ బర్త్డే టు ఈటీవీ అండ్ హ్యాపీ బర్త్డే. నేను చెప్తాను, చెప్పినావు కదా. లేదు, ఈటీవీలో అంటే నేను వేరే ఛానల్స్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఈటీవీలో వర్క్ చేయాలి అని ఆశ ఉండేది, బట్ ఈటీవీలో నేను చేస్తున్న ఫస్ట్ షో ది జూనియర్స్. సో చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మా మమ్మీకి ఈటీవీ అంటే చాలా ఇష్టం. ఈటీవీలో వచ్చే సీరియల్స్ ఈవినింగ్ 7 నుంచి నైట్ 10 వరకు చూస్తూనే ఉంటుంది, బట్ ఇంకా నా ప్రోగ్రామ్ అంటే వెన్స్డే అక్కడ టీవీ ముందే కూర్చొని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీతో ఇలాగే నా రిలేషన్ అలా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పచ్చా ఈటీవీ గురించి? ఇప్పుడు ఫస్ట్ షో ఎవర్ ఆన్ టెలివిజన్ ఇస్ ఆన్ ఈటీవీ అండ్ ఇంత ప్రెస్టీజియస్ ఛానల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను చేసిన ఫస్ట్ షో డి జూనియర్స్ మన అందరి వల్ల, ఓన్లీ బికాస్ ఇట్స్ ఇన్ ఈటీవీ, ఇట్స్ సచ్ అ బిగ్ హిట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ మై హోల్ డి జూనియర్స్ టీమ్. అదండి, ఈటీవీ చూస్తుండేని కలుసుకుందాం. ఓ స్టార్ మహిళ, ఓ డి జూనియర్స్, ఒక క్యాష్, ఒక జబర్దస్త్, ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్ మీ ముందు వస్తూనే ఉంటాయి. మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేశారు, ఇలానే యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊప్ వస్తుంది. నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప, టాపులేసి పోందే పోందే పాప. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాప, టాపులేసి పోందే పోందే పాప. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే, కన్నే కొట్టావంటే టాపులేసి పోతే, ముద్ద పెట్టావంటే టాపులేసి పోతే, చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే.
లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఎవరిని పంపిస్తా? ఫస్ట్ ఇక్కడ అడుగు లాస్ట్ ఇయర్ టీం నుంచి. చా నువ్వు పంపించమంటే నేను పంపించట్లేదు, నేను పంపించాలనుకొని పంపిస్తున్నాను. ఫస్ట్ నా టీం నుంచే పంపిస్తున్నాను. ఒక మంచి ఫీల్ ఉన్న పాట, సో అందరికి చాలా మందికి ఇష్టమైన పాట. ఆ పాట మీద డాన్స్ చేయడానికి మా రవితేజ వస్తున్నాడు ఒక క్యూట్ అమ్మాయితో. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రవితేజ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం. చలి అందాల చలి ముద్దాడే చిరు మొక్కల్లో సిగ్గేసే పున్నాగం. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేడు కుసుమాలు పచ్చగడ్డి మీద ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా.
బాలా మీకు ఎలా నచ్చింది? నాకు చాలా 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 నచ్చింది. సూపర్ బ్యాలెన్స్ మా. ఒక్క సైడ్ లో కూడా స్కిట్ అవ్వలేదు, ఏమి చేయలేదు. తర్వాత అది లెగ్ పట్టుకుని వెళ్ళారు. అప్పా ఒక పూలు ఇచ్చి అమ్మాయిని బాధ. ఇంతవరకు నేను సినిమాలో ఒకసారి చూశాను, అది సిస్టర్ సెంటిమెంట్ లో చూశాను. ఫస్ట్ టైం లవ్ సెంటిమెంట్ లో అది క్రియేటివ్ గోస్ టు ద మాస్టర్. సూపర్ యార్, సూపర్ బ్యాలెన్స్. ఆ ఫీల్ అమ్మాయి ఏంటి బ్యాలెన్స్, కరెక్ట్ ఫీల్. మరి ఇలా చేస్తే ఇప్పుడు అది ఆయన తర్వాత ఇప్పుడు ముక్కాబులు ఆడారు కదా వారు, అప్పుడు చేస్తే ఆ అమ్మాయి రౌండ్ రావాలి నా అమ్మాయికి తెలుసుంది. అలాగే రౌండ్ వస్తుంది అమ్మాయి ఆటోమేటిక్. బాడీలో అన్ని ఎక్కువ అయింది. అలాగా సింపుల్ ఫయ్యా సెట్ వేసి దాంట్లో ఒక మ్యాజిక్ చేసి అది క్రిస్ గోచ్ కొరియోగ్రాఫర్. గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ ఎక్స్ప్రెషన్స్, గుడ్ కొరియోగ్రఫీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. Sada, how did you like it? నిజంగా ఎప్పుడు చూస్తే రవితేజకి ఫాస్ట్ సాంగ్స్, మాస్ సాంగ్స్ ఇలాంటివి ఉంటాయి. ఫస్ట్ టైం ఒక రిథమ్ ని ఫాలో చేసి ఆ స్లోగా మూవ్మెంట్స్, ఎక్స్ప్రెషన్స్ అని చాలా బాగా చేశారు రవితేజ. థ్యాంక్ యూ. మీరు బాలా నిజంగా చాలా బాగా కంపోజ్ చేశారు ఈ సాంగ్. స్టేజ్ కి యూటిలైజ్ చేసి ఆ ప్రాపర్టీస్ కూడా, అంటే వెన్నెలవే వెన్నెల సాంగ్ లో ఎలా ఉంది అలాగే క్రియేట్ చేయడం మీరు ట్రై చేశారు. అది పూర్తిగా అయింది స్టేజ్ మీద. కంటెస్టెంట్స్ కూడా ఎక్కడా మిస్ అవ్వకుండా చాలా బాగా చేశారు. ఐ లవ్డ్ ఇట్. చాలా బాగుంది కాన్సెప్ట్, కంపోజిషన్, మీరు ఇద్దరు చేసేది అన్ని నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి వేయవయ్యా వేయ్ వేయ్. ప్రతి ఒక కోరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ కి ఒక సినిమాలో హీరో హీరోయిన్ సాంగ్ కంపోజ్ చేయాలంటే చాలా కష్టం. ప్రభుదేవ మాస్టర్, కాజోల్ ఈ సాంగ్ చేశారు. ఆ సాంగ్ కి తగ్గనట్టు వాళ్ళు జస్టిఫై చేశారు. కానీ నువ్వు ఆ కాన్సెప్ట్ కి జస్టిఫికేషన్ నువ్వు చేశావు. ఆ ఫ్లవర్ ఇచ్చిన తర్వాత సాంగ్ పికప్ అయింది చూడు, ఆహాహా. దాని తర్వాత టర్నింగ్స్ ఏంటి, లిఫ్ట్ ఏంటి, ఆ బెండింగ్స్ ఏమిటి చెప్పేమంటారా? God bless you, God bless you, God bless you. Thank you much. D Juniors ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ లాగ్ ఆన్ టు www.youtube.com/etv Telugu India. రవి, ఇక్కడ ప్రభుదేవ గారి సాంగ్. రవి, నేను ఎప్పుడు రవితేజని అగ్రెసివ్ జంపింగ్, సమ్మర్ సాల్ట్స్, బ్యాక్ ఫ్లిప్ లో అన్ని చూస్తున్నా కదా, కానీ చూడడం చాలా రిఫ్రెషింగ్ గా ఉండే. రవి చాలా ఇంకా. So who are you sending? I will send my best contestant. That is the hero of DJ, Mr. Rohan. So let's welcome Rohan from Ravi's team. Say.
వెళ్ళిపోవే నాలో నాలో ఊపిరి తీసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే చూడక వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే మళ్ళీ రాకికా నా మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే జ్ఞాపకాలు దాచలేనే మొయ్యలేనే తీసుకెళ్ళిపోవే మార్చుకున్న పుస్తకాలు రాసుకున్న ఉత్తరాలు కట్టగట్టి మంటలోనా వేసిపోవే అటువైపో ఇటువైపో ఎటు ఎటు అడుగులు వేయాలో తెలియని తికమకలో తోసేసావంటే ప్రేమ నువ్వంటే నాలాంటి ఇంకో లేనని ఎరుగున్నా నాలాగా ఏనాడు నువ్వనుకోలేదా ప్రేమ Okay, so Sada, how did you like it? Rohan, మీ హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కాన్సెప్ట్ అని బాగుంది, నీ లైన్స్ చాలా క్లీన్ గా ఉంది, నాకు అది చాలా బాగా నచ్చింది. అది స్ట్రెచెస్ అని చేసినప్పుడు నువ్వు చాలా క్లీన్ నీట్ గా చేసావు, ఎమోషన్స్ చాలా బాగా చూపించావు. థ్యాంక్ యూ. అండ్ తరుణ్ మాస్టర్ మీ కమెంట్. బాగా ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని వచ్చింది. కోరియోగ్రఫీలో ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయి ఉంటే బాగుండేదేమో. గుడ్ సెంటిమెంట్, ఎక్స్ప్రెషన్స్ త్రూ అవుట్ ఓకే మెయింటైన్, బాగా కరెక్ట్ గా చేశావు, జస్టిఫై చేశావు. సో డోంట్ వరీ, హియర్ ఆఫ్టర్ డోంట్ కీప్ క్రైంగ్. ఓకే, గాడ్ బ్లెస్. బాబా మాస్టర్. ఫస్ట్ ఒక హ్యాపీ వెన్నెలవే సాంగ్ చూసిన తర్వాత ఇమిడియట్ దట్ ఫీల్ సాంగ్. నాకేంటంటే నలుగురు బాయ్స్ చాలా కోఆర్డినేషన్ మిస్. అక్కడక్కడ నువ్వు కొంచెం ముందుకు వస్తావు, వారు కొంచెం వెనకాల పోతున్నారు. అలా చాలా డిఫరెంట్ మా. ఇప్పుడు మనం లవ్ ఫీల్ చేసినప్పుడు, సాంగ్ అంటే చేసినప్పుడు లుక్ మనతో ఉండాలి, లేకపోతే ఏ పక్కన పెట్టుకోవాలి. ఏంటంటే నీకు అక్కడక్కడ ఒక్కొక్క పొజిషన్ ఇస్తారు కదా, నీ పైకి వెళ్ళాలి, కింద పడాలి. అప్పుడప్పుడు నీ లుక్లా మళ్ళీ ఏడుస్తున్నావు. నీ ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత బ్రేక్ అయ్యి ఆ ఫీల్కి వస్తున్నావు. అలాంటి విషయం నాకు కొంచెం జరిగింది. ఏమైతే కూడా ఇలా ఉండాలి, నీ పాటను ఎక్కాలి, నీ పాటను వెళ్ళాలి, నీ పాటను చేయాలి, నీ పాటను పోతూనే ఉండాలి. ఇది ఇంకా పర్ఫెక్షన్ ఉంటే బాగుంటుంది. గుడ్ అటెంప్ట్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ జడ్జెస్. Ravi, please వచ్చేసే voting time for 1 lakh rupees and last year please get Ravi Teja. Judges, first round voting time. Baba Master, me vote. నా ఓట్ హ్యాపీ ఎండింగ్. Ravi Teja. Sada, your vote goes to Rohan or Ravi Teja. నా ఓట్ సాడ్ ఎండింగ్ కి కాకుండా రవితేజ. So last year team ki 2 votes వచ్చేసాయి and Tarun Master, your vote goes to రవి. వచ్చి 1 lakh తీసుకో. ఈసారి టాస్క్ వచ్చి సదా ఏం చెప్పినా అది చేయాలి. నాకెందుకు మాస్టర్ లేదు, ఇన్వాల్వ్మెంట్? ఒకవేళ రవి ఓడిపోతే రవి ఓడిపోతాడు. ఓడిపోలేదంటే నేను పేరు మార్చుకుంటాను. Okay. So let's start the second round. What's 2 lakh rupees? Last year విన్ అవుతున్నాను బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నా. సో డూ యు వాంట్ టు సెండ్ సమ్వన్? ఎస్, ఈ రోజు నేను వర్షిని పంపిస్తున్నాను. ఇది వరకు ఎప్పుడు కనిపించని వర్షిని ఈ రోజు చాలా కొత్తగా కనిపించబోతుంది. ఓకే, సో లెట్స్ వెల్కమ్ వర్షిని ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్.
నువ్వు నన్ను చూడగా నన్ను చూడగా ఏమైనదో ప్రేమ నువ్వు నన్ను తాకగా నన్ను తాకగా ఏమవుతుందో ఏమా తొలి తొలిగా వయసదిరే కొన్నళ్ళు సురాదులే నిన్నే స్మరించినానులే కల నిజం ఇదా వెలిగినదొక వానవెల్ నిన్ను తల వంచి చూసినే ఎదలో పదవానలే ఇలా గుచ్చేసరం రవి ఎంజాయ్ చేసావా? బాగుంది కానీ నాది ఇంకా పగలలే. నీ వస్తే నా జన్మలో పూసే నా చూపులో నీడెలా నీ ఆగతం నా జ్ఞాపకం అయ్యిందిలా వేచుంది పున్నాగలాంటి కన్నే కదా ఎవ్వడు ఎవ్వడు ఓ మాయడు నన్నాపడు ఇంతే ఎవ్వడు ఎవ్వడు నన్నెందుకు లాగేస్తాడు అంతే ఇది తెలుసా ఒక విధమా మత్తేదో చల్లినాడుగా మొత్తంగా మార్చినాడుగా మరో జగం ఇదే ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల జడ్జెస్ ఇది జిమ్ లో ఉంటది, దీని మీద మామూలుగా చేయడమే చాలా కష్టం. అది డాన్స్ లో విత్ ద బీట్ ఇట్స్ అమేజింగ్. భూషణ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వన్ సెకండ్, కామెంట్స్ కంటే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మా టీం అంతా భూషణ్ కి అలాగే వర్షినికి మా టీం తరపు నుంచి వి లవ్ యూ భూషణ్, వి లవ్ యూ వర్షిని. నేను చెప్తాను. లేదు లేదు నేను ఫస్ట్ చేపెట్టాను, నేను చెప్పాలి. సరే అయితే మీరు తర్వాత చేసుకోండి. ఫస్ట్ భూషణ్ అండ్ వర్షినికి మా బాయ్స్. ఫస్ట్ నేను చెప్పేస్తాను మా నో 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 ఇద్దరికి ఏజ్ లో నేనే తక్కువ అన్నా, నేను చెప్పేస్తాను. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా. మాట్లాడండి సదా గారు. అమ్మ థ్యాంక్ యూ మాస్టర్, అంత ఇచ్చారు కాబట్టి. దట్ ఈస్ బిగ్ గార్డ్ బాబా భాస్కర్, యు నో దట్. నాకు బిగాడ్ లేదు, ఓకే పర్లేదు, నాకు చిన్నది ఇంతే ఉంది, అందుకే ఎవరికి అక్కడ ప్లేస్ నేను ఇవ్వట్లేదు. వర్షిని ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలీదు ఇక్కడ నుంచి ఏ పర్ఫార్మెన్స్ వస్తుంది కానీ నా పేరుకి నువ్వు సేవ్ గా పెట్టేశావు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇదే కదా కావాలి. ఎంత అంటే కాన్సెప్ట్ ఫస్ట్ అమ్మాయి బ్యాలే కాంటెంపరీతో స్టార్ట్ చేసింది కానీ తర్వాత బాల్ వచ్చి వెంటనే దీంతో ఏం చేస్తుంది, ఎందుకంటే నిహారిక చెప్పినట్టు జిమ్ లో ఊరికి దాంతో ప్లాంక్ కానీ యాప్స్ చేయడం కానీ ఎంత కష్టం అవుతుంది, అది టఫెస్ట్ అని పెడతారు దానికి. దాంతో అమ్మాయి ఎంతో చేసింది, ఎంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసింది. బాల్ అంటే అవుట్ ఆఫ్ క్వశ్చన్. వర్షిని హ్యాట్స్ ఆఫ్. టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్దే పెట్టావంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసిపోతే రో.
టు యూ మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ. బాబా భాస్కర్ బ్యాక్. ఇలాంటి ఇదిలా నేను సీరియస్ గా ఎక్కడ చూడలేదు. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ కూడా బీన్ ద సాంగ్ లెవెల్, బీన్ ద ఫీల్ మిస్ అవ్వలేదు, ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. గ్రేట్ ఫీ, గుడ్ పర్ఫార్మెన్స్, గ్రేట్. మాస్టర్ 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 ఒక్కసారి ఐ మీన్ ఇప్పుడు మీరు వచ్చి 4 ఎపిసోడ్స్ అవుతున్నాయి. మా డీజే ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? డీజే ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వారు ఏదైనా చేస్తారా వారు చేసినప్పుడు నేను ఎమోషన్ ఆవేలేదు. ఐఎమ్ కరెక్ట్లీ వాచింగ్. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫస్ట్ పిలిచినప్పుడు మాస్టర్ డి జూనియర్ అని చెప్పారు. ఇక్కడ డి జూనియర్ ఎవరు లేదు, డి సూపర్ సూనియర్ గదే ఉన్నారు ఇక్కడ. సూపర్. ఐఎమ్ ప్రౌడ్ టు స్టాండ్ హియర్. థ్యాంక్ యూ. ఒట్టి డాన్సర్ల గురించి కాదు మాస్టర్, అక్కడ అద్భుతమైన యాంకర్, 2 టీమ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఏమన్నా? అది మాట్లాడి వేస్ట్ మా. తరుణ్ మాస్టర్ మీ కమెంట్. ఇంత ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈ పేపర్ చింపటం వేస్ట్. బట్టలు చింపుకోవాలి. లేదు, వేరే ఒకటి ఉంది. రాయే రాయే నా రాత నీ గోళ్ళు కొరికేసి బొళ్ళు విరిచేస్తే రారో రారో నువ్వు ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే టాపులేసిపోతే కాటు కెట్టాపట్టే టాపులేసిపోతే కాటులేసాపట్టే చాపులేసిపోతే గోడే దుకాబట్టే చాపులేసిపోతే డోర్రి కొట్టాబట్టే టాపులేసిపోతే టాపులేసిపోతే ఇది డీజే. డీజే అంటే జూనియర్స్ కాదు, డి జబర్దస్త్. చూస్తే ఇదే చూడండి. సూపర్. Powered by Camco Chocolate and co-presented by Villan Western Breeze. రవి, ఇంత సూపర్ పర్ఫార్మెన్స్ తర్వాత నువ్వు ఎవరిని పంపించబోతున్నావు? నేను ఏమి అడగను, బికాస్ యూ నో ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ యూ డోంట్ విన్ దిస్ రౌండ్. ఒట్టిగానే రాలేదండి 34-35 లక్షలు. ఇది వాడను కాబట్టి వచ్చింది. ఇప్పుడు కూడా అదే వాడుతున్నాను. ఆఫ్ కోర్స్ భూషణ్ ఏది చేసినా అబ్బా మైండ్ బ్లోయింగ్ అబ్బా, నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. హ్యాట్స్ ఆఫ్ భూషణ్, వేర్ ఎవర్ యు ఆర్, అమేజింగ్ కొరియోగ్రఫీ. అండ్ వర్షిని పవర్, ప్రతి ఒక్క ఆడ మనిషిలో ఆ పవర్ ఉంటే మన దేశం ఎప్పుడూ బాగుపడదు. నిజంగా యువర్ అన్ ఎగ్జాంపుల్ ఉమెన్ పవర్ కి. సూపర్. నెక్స్ట్ బాల్ కదా, ఈ స్టేజ్ ని ఇలా వాడుకుంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఓటమి తెలియని వీరుడు ధీరుడు నేను పంపిస్తున్నాను. ఎవరో చెప్పుకోండి. తరుణ్. ఎస్. సో ప్లీజ్ వెల్కమ్ తరుణ్ ఫ్రమ్ రవి's team. ఆయన జాదు. This is the greatest advance in modern physics since the splitting of the atom. Molecularly unstable. జగడం చేసేస్తాం రగడ 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 తుందేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భగల భగల గరణం మా పిలుపే ఢమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం తక తక ధిమి తక జను జగడం చేసేస్తాం రగడ 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 గుందేస్తాం జగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం. It's like I'm living a dream, girl. ओ चलिया ना प्रिय सखिया चैजारेनु ना मनसे ये चोटा अदि जारिनदो आजाडे मरिचितिने నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ఓ చలియా నా ప్రియ సఖియా చై एक और टाइम म्यूजिक This is Optimus Prime. Do you read me? Okay. జగడ జగడ జగడం రగడ 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 ఎగుడు దిగుడు గగనం పిడుగులం తగట తగట తగదిమి తగదిమి తగ తగట తగట తగదిమి తగదిమి తగ తగట తగట తగదిమి తగదిమి తగ తగట తాం 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 తగట తగట తగదిమి తగదిమి తగ తగట తగట తగదిమి తగదిమి తగ తగట తగట తగదిమి తగదిమి తగ తగట తాం 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 मुझको ये मैंने कब है जाना लगता है गाऊंगा जिंदगी भर बस ये गाना होगा जाने मेरा अब क्या कोई तो बताए मुझे गड़बड़ है ये सब क्या कोई समझाए मुझे Okay, so Sada, how did you like Tarun's performance? Can we have the grumpy cat on stage, please? Meow meow. Meow meow. You're a creator. Thank you. నిజంగా జాదులా చేసావు, చాలా బాగుంది. నాకు ఫార్మేషన్స్ చాలా బాగా నచ్చినాయి. మీ కాస్ట్యూమ్స్ కానీ మీ మేకప్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ అవుట్ స్టాండింగ్. ఇంకోటి నాకు చాలా అమేజింగ్ గా అనిపించింది అంటే అది ఫ్యాన్ లాగా అది మూవ్మెంట్ చేశారు బాయ్స్. అడ్డం కాకుండా అది ఎలా చేశారు ఒకసారి చూపిస్తారా? వెయ్యవయ్యా వేయి వేయి. Tarun Master, మీ comments, Tarun performance గురించి. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. పిల్లలకి చాలా నచ్చుతుంది అండ్ ఐ థింక్ యూ డిజర్వ్ దిస్. వెరీ నైస్, ఫెంటాస్టిక్. Thank you, sir.
Thank you so much, Baba Master. హోల్ టీమ్ కి విజువల్ ట్రీట్ బ్రదర్. ఓపెనింగ్, స్టోరీ బోర్డ్, మధ్యలో ఒక కామిక్, అది వారు లాస్ట్ లో అది చేస్తూనే ఉంటారు, వారు తీసుకుని వెళ్ళిపోతారు. ఒక్క చోట్ల కూడా ఒక్క ప్లేస్ లో కూడా మూమెంట్ ని మర్చిపోలేదు బ్రదర్. స్మైల్, ఆ ఎక్స్ప్రెషన్, అది ఎలా వచ్చి రావాలి, అది ఇది నాకు చాలా నచ్చింది. క్యాట్ సౌండ్ ఎడిటింగ్ బాగుంది. కాస్ట్యూమ్స్, బాయ్స్ డిజైన్స్ అండ్ పెయింట్స్, ద ఇయర్స్, బాయ్స్ ఇలా పెట్టియే చేస్తున్నారు యార్. అదికే పెద్ద హ్యాట్సప్ యార్, డెడికేషన్ యార్. మైండ్ బ్లోయింగ్ విజువల్ ట్రీట్, చాలా హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. Thank you judges and thank you boys. కాంపిటీషన్ సూపర్ టఫ్ గా నడుస్తుంది. 2 పర్ఫార్మెన్సెస్ కి చాక్లెట్ రేన్ ఇచ్చారు, 2 పర్ఫార్మెన్స్ కి పేపర్ చించారు. అండ్ రవి ప్లీజ్ కమ్, యా ఓటింగ్ చూసేద్దాం. అండ్ లాస్ట్ యా ప్లీజ్ గెట్ వర్షిని. తరుణ్ మాస్టర్ మీ ఓట్ ఎవరికి, తరుణ్ ఆర్ వర్షిని? లేదు మా సదాని అడుగు. ఓకే సదా, యువర్ ఓట్. నాకు 2 పర్ఫార్మెన్సెస్ చాలా బాగా నచ్చినాయి. అది కంపేర్ చేయడం కూడా వీలేదు, ఎందుకంటే అమ్మాయి చేసింది ఇట్ వాజ్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. తరుణ్ వచ్చేసి గ్రూప్ తో ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది, ప్రాపర్టీ చాలా బాగుంది, ఆయన గెటప్స్ అవన్నీ చాలా నచ్చింది. యాజ్ అ హోల్ యాక్ట్ చాలా బాగా హైలైట్ అయి వచ్చింది. కానీ తరుణ్ యాజ్ అ పర్ఫార్మర్, యాజ్ అ కంటెస్టెంట్ చూస్తే ఇటువంటి స్టైల్స్ మనం ఆల్రెడీ చూసాం చేసేది. కానీ ఇది వచ్చేసి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్, కొరియోగ్రఫీ అండ్ వర్షినిస్ పర్ఫార్మెన్స్. అందుకే మై ఓట్ గోస్ టు వర్షిని. Tarun Master, your vote. Individually, Tarun was very nice, very good. Varshini, she had only one property. Ball came only second half, but before that second half, the first half was also very, very, very fantastic. So my vote also goes to Varshini. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే. Last year మీ టీమ్ కి 2 votes వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్. అండ్ బాబా మాస్టర్ మీ ఓట్. ద సింగిల్ టైగర్. పులేసిపోతే కన్నే కొట్టావంటే పులేసిపోతే ముద్దే పెట్టావంటే పులేసిపోతే చెయ్యే పట్టావంటే పులేసిపోతే రో. కమ్ టు ద టాస్క్. సదా గారు టాస్క్ చెప్తానన్నారు. సదా డు యు వాంట్ కమ్ హియర్ అండ్ గివ్ ద టాస్క్? నో ఐ యామ్ ఫైన్ హియర్. ఇంతకి ముందు ఫస్ట్ రౌండ్ లో మన రవితేజ పర్ఫార్మెన్స్ మంచి ఒక మూవ్మెంట్ చూసాం. అమ్మాయి అబ్బాయి చేతుల మీద సో ఇప్పుడు రవి చేతి మీద లాస్య నడవాలి. మరి నేను ఒక్కదాన్ని అయితే ఎలాగా, నిహారిక అండ్ సదా కూడా నడిస్తే బాగుంటుంది. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి, ఆయన పరిస్థితి చూద్దాం ఏమవుతుంది, తర్వాత వెళ్ళి సైడ్. లేదు సదాతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సార్ భాస్కర్ మాస్టర్ టాస్క్ ఇస్తుంది లాస్య డిసైడ్ చేయాలి. లాస్య ఎవరు నడవాలి? ఫస్ట్ సదా నడవాలి. ఫస్ట్ నువ్వు, నీకు టార్చర్ పెడతా, నువ్వు ఒక ఛాన్స్ వచ్చింది టార్చర్ పెట్టడం. అరే she will also do it but you do it first. తర్వాత అతను చేయలేదంటే చేస్తాడు. నేను కాల్ పట్టుకుంటా ఇట్లా. మేడం మీరు రండి. Look at my face in the mirror and I wonder what I see. ఏంటి మా డ్రామా చేస్తున్నారు ఇద్దరు? బ్యాక్ టు ద ఫ్యూచర్. But right now I just wanna be free. I wanna be all I can be. Hey, one more audience want to one more ma. But right now I just wanna be free. Action. I wanna be all I can be. నీ పాదం మీద పుట్టుమచ్చని Good. Now Lasya, ready mal. But right now I just wanna be free. I wanna be all I can be. But right now I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure. థర్డ్ రౌండ్ కి వెళ్ళే ముందు ఎవరి కిటీలో ఎంత ఉందో చూసేద్దాం. రవి మీ కిటీలో 33 lakh rupees ఉన్నాయి. 1 second.
సో థర్డ్ రౌండ్ కూడా ఓడిపోతే రవి టీం నుంచి ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయాలి. సో ఈ 3 lakhs కి కూడా ఈ రౌండ్ లో నేనే ఫస్ట్ పంపించబోతున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను పంపిస్తూ ఉంటే సెంటిమెంట్ ప్రకారంగా అలా విన్ అయిపోతున్నాను కదా. సో ఈ రౌండ్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అందుకని సూపర్ స్టార్ రజనీకాంత్ సాంగ్ మీద మెడ్లీ పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నాడు మా సుభాన్ రాజ్. మన రజనీ సాంగ్స్ మీద పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నాడు సుభాన్ రాజ్. ప్లీజ్ వెల్కమ్. On your mark, get set, go, 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 go. Commencing excision system check. Treble. Online. Mid-range. Unacceptable. Increasing bass level. Bass. Online. Full system scan completed. గగనపు వీధి వీధి వలస బండి పోగిన నీటి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం. முட்டாள்தனமா தனியா வந்து மாட்டிக்கிட்டியடா. கண்ணா பண்ணீங்க தான் கூட்டமா வரும். சிங்கம் சிங்கலா தான் வரும். சிங்கலா தான் வரும். So Sada, remember last time Jatin also they come, they dance, chala dance
చేసేసిన తర్వాత సడన్లీ దే స్టాప్ లైక్ అరే నేనేం చేయలేదే అలా అవుతుంది బాడీ లాంగ్వేజ్. నిజంగా నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. కామిక్ చేసినప్పుడు గానీ ఏదైనా సరే చాలా క్యూట్ గా, అంటే నీకు ఒక ముద్దు ఇవ్వాల్సి అనిపిస్తుంది నాకు. సరేరా హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందాసే ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవనే బండికి లేదు రివర్సే వెలిగి పుతున్నా వెన్నెల్లో తాజులా. మొత్తం పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది, కానీ ఆ చైర్స్ లో చేసావు కదా అది మాత్రం హైలైట్. కూర్చున్న కూడా ఎన్ని మూవ్మెంట్స్ చేసావు, అందులో అస్సలు అనిపించలేదు నువ్వు కూర్చున్నావని. దట్ వాస్ ది హైలైట్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ అకార్డింగ్ టు మీ. ఐ లవ్డ్ ఇట్. చాలా బాగుంది సుభాన్ రాజ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్. తరుణ్ మాస్టర్ మీకెలా నచ్చింది సుబ్బు పర్ఫార్మెన్స్? సూపర్ గా ఉంది పర్ఫార్మెన్స్, మూమెంట్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఇన్ని ఎపిసోడ్స్ వరకు బాగా కష్టపడ్డాడు, బాగా చేశాడు, ఇంకా చేస్తూనే పో. ముందు వేసిన అడుగు ముందు పోతూనే ఉండాలి, ఎప్పుడు రివర్ లాగానే ఫ్లో అవ్వాలి. కరెక్ట్ కదా లాస్య? అలా ఫ్లో అవుతూ ఉండాలి, పోతూనే ఉండాలి. ఓకే ఓకే మాస్టర్. గాడ్ బ్లెస్ యూ. బాబా మాస్టర్ మీ కమెంట్స్? సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. కోఆర్డినేషన్ బాయ్స్ మీరు బాగా చేస్తారు, నాకు తెలుసు. ఇంకా కరెక్ట్ చేసి సూపర్ గా చేస్తారు. సుభాన్ అది ఒక స్కిట్ చేశారు, ఆ తర్వాత వారు ఒకరు వచ్చి ఇలా చూసి వారిని ఏదో ఫిష్ ఫ్రై ఇలా తీసి ఇలా వేస్తారే, దట్ ఈస్ సూపర్ యార్. ఆ తర్వాత చైర్ లో నీ ఎక్స్ప్రెషన్ లా ఎక్స్ట్రానరీ, అదిలా బాగుంది. యాటిట్యూడ్ ఆ కసిలా నీకు చాలా ఉంది సుభాన్. ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్. గాడ్ బ్లెస్ యూ. గుడ్, కీప్ ఇట్ అప్. వెల్కమ్ టు సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ డీజే కిరాక్ డాన్స్ షో. Powered by Camco Chocolate and co-presented by Villan Western Breeze. సో రవి, ఎవరిని పంపిస్తున్నావు నీ టీం నుంచి సుబ్బు క్వశ్చన్ కి ఆన్సర్ లాగా? ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా మంది నన్ను తిట్టుకుంటారు, ఎందుకు ఇంత అందమైన అమ్మాయిని ఇలా చేయబుద్ధి ఎలా అయింది మీకు అని తిట్టుకుంటారు. తనకి ఎంత మంది ఫ్యాన్స్ అంటే వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పర్ఫార్మెన్స్ కి, ఆమె స్మైల్ కి ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చూపించడానికి వచ్చేస్తుంది నిహారిక. ఓకే, సో ప్లీజ్ వెల్కమ్ నిహారిక ఫ్రమ్ రవిస్ టీమ్. రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మేమా చంద్రముఖి అని చాక్లెట్ల పిచ్చి దయం ఇందులో ఉందే, అది బయటికి వస్తే ఎక్కడ చాక్లెట్ల కోసం మమ్మల్ని చంపుతుందోనని బయటికి రాకుండా పూజ చేస్తున్నాము. అంటే మీకు ఇది మాత్రమే తెలుసా, ఇంకేం తెలీదా? ఏంటి మాకు తెలీదా? పట్టుకుంటే కంది పోవు పంటు వంటి తిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద. పట్టుకుంటే కంది పోవు పండు వంటి తిన్నదుంటే చుట్టు చుట్టు తిరుగుతారు మర్యాద.
నువ్వు చంద్రముఖియా శివాజీయా? నా చాక్లెట్స్ ఎక్కడ్రా? ఇలా చేస్తే చాక్లెట్లు పడవు, ఇంకా కావాలి. அண்ணா டக்கிலா அண்ணா, என்ன இது எங்க அடி அடிங்கண்ணா? రప్పించుకుంది చాక్లెట్స్ పైన. చాక్లెట్ చంద్రముఖి. ఈ కామెడీ ఆ చంద్రముఖికి ఆ పేరు సూట్ అవుతుంది. చాలా బాగుంది. సమీర్, అమ్మాయి క్యారెక్టర్ పట్టుకొని అది ఎక్కడ క్యారెక్టర్ కి సూట్ అవుతుంది అలా మిక్స్ చేసి చాలా బాగా నచ్చింది నాకు. కాన్సెప్ట్ ని చాలా నవ్వాను. మీది యాక్చువల్ గా ఆడియో మిక్సింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఐ థింక్ షీ స్టిల్ హ్యాస్ టు ఇంప్రూవ్ అ లాట్ వెన్ ఇట్ కమ్స్ టు డాన్సింగ్. అమ్మాయి ఇంకా అది చిన్న చిన్న స్టెప్సే తీసుకుంటుంది. అంటే పాప అమ్మాయి వయసు కూడా అంటే షీఈస్ రియల్లీ యంగ్ యాజ్ కంపేర్ టు ద రెస్ట్ ఆల్సో. కానీ నిహారిక बहुत अच्छा करना पड़ेगा और
समीर मास्टर ने बहुत अच्छा कॉन्सेप्ट दिया। हाँ, कॉन्सेप्ट अच्छा था, आपका मूवमेंट्स भी अच्छा था, पर मेहनत बहुत करना पड़ेगा। समीर, you were outstanding this time, seriously. Tarun Master, me comments. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమీర్ బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ కొరియోగ్రఫీ. దాని తర్వాత బాయ్స్ అందరూ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్. ఓవరాల్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉండింది, ఒక మంచి, ఇట్ వాస్ వెరీ ఐ ప్లీజింగ్. నాకు ఒక్క బాయ్ మాత్రం ఆ కింద పండుకొని ఎత్తుతారు కదా, దట్ పర్టికులర్ బాయ్ త్రూ అవుట్ సాంగ్ ఆ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేశాడు. అండ్ నిహారిక వాస్ గుడ్, కొంచెం కాన్సెప్ట్ తగ్గనట్టు చేసింది, బట్ యునో వన్ డిఫెక్ట్, షీ వాస్ లుకింగ్ డౌన్ ఆల్వేస్. నిహారిక నెక్స్ట్ టైం నీచే మత్ దేఖనా. బ్యూటిఫుల్. బాబా మాస్టర్. నిహారికకు ఒక పెద్ద క్లాప్స్ ప్లీజ్. కొరియోగ్రఫీ చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. నాకు చాలా నచ్చింది నిహారిక పర్ఫార్మెన్స్. ఫోక్లలో ఇది మన బిట్టు వేయిన తర్వాత అమ్మాయి అంటే కొంచెం కొంచెం చూసి ఆడితే కూడా, బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఐ రియలీ థరోలీ ఎంజాయ్. Ravi, please come. Third round voting and Lasya, please. So judges, third round were 3 lakh rupees. Sada, your vote goes to Niharika or Subhan Raj? నిహారికది కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ సుభాన్ రాజ్ పర్ఫార్మెన్స్ లో వచ్చి చాలా క్లీన్ గా డాన్స్ చేశారు, ఎక్కడ తప్పు చేయకుండా. కాన్సెప్ట్ కూడా బాగుంది, ఫుల్ గా డాన్సింగ్ ఉంది. మై ఓట్ గోస్ టు సుభాన్ రాజ్. Lasya, నీకు 1 vote వచ్చేసింది from Sada and Tarun Master, me vote. My vote also is for Subhan Raj. Baba Master, me vote. సుభాన్. నువ్వు లేని జీవితం, రంగు లేని నాటకం, సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. నువ్వు లేని జీవితం, బైకు లేని ఎవ్వనం, గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం, గుండె బద్దలవ్వడం, అప్పడం విరగడం. Ravi, all 3 rounds ఓడిపోయాడు కాబట్టి ఎనీవే నీకు ఎలిమినేషన్ తప్పదు. సో who are you going to eliminate from your team? ఫస్ట్ టైం డీజే షోలో నేను నా పార్టిసిపేట్ని ఎలిమినేట్ చేయడం, అఫ్కోర్స్ బాన్లతిక డెసిషన్ తీసుకుంది కాబట్టి ఎలిమినేట్ చేయడం ఇంత కష్టం ఉంటుందని నాకు ఇప్పుడే అర్థం. ప్రతి ఒక్కరు నా పార్టిసిపెంట్స్లో, ఈవెన్ భానులతిక వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అంటే నేను అందరికీ అదే చెప్తుంటాను అనమాట. చిన్నపిల్లలు, మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది, యూ లవ్ డాన్సింగ్, మీరు అందరూ పెద్ద డాన్సర్స్ కావాలనుకుంటున్నారు, బట్ డీజే ఇలానే కంటిన్యూ అవ్వదు లైఫ్ లాంగ్, ఎక్కడో స్టాప్ అవుతుంది. ఒకే ఒక విన్నర్ ఉంటాడు, ముందే మనకు తెలుసు. అందరిట్లో ఒక లక్షల మందికి వెళ్ళి టాప్ 12 కంటెస్టెంట్స్ ఈ స్టేజ్ మీదకి వచ్చారంటే వాళ్ళు ఆటోమేటిక్ గా విన్నర్స్ అయిపోయారు ప్రతి ఒక్కరు. కానీ ఇది ఒక ఇన్స్పిరేషన్ నాకు, బట్ నేను మా టీమ్ మెంబర్స్కి అదే చెప్తాను, ఏదున్నా లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. సో ఎలిమినేట్ చేయాలి కాబట్టి పర్ఫార్మెన్స్ వైపు చూస్తుంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా టఫ్ అవుతుంది. చాక్లెట్స్ పడంగానే ఉరికొస్తుంది. ఏ గెటప్ వేసినా ముద్దుగా ఉంటుంది. నిహారిక. తెలుగు ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. మీరు చూస్తున్నారు డీజే కిర్రాక్ డాన్స్ షో.
వరల్డ్ లో ఈ వయసుకి ఇంతమంది ఫ్యాన్స్ సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. అండ్ షీస్ ప్రూవ్డ్ ఇట్. తన లుక్స్ తో, తన డాన్స్ తో, తన యాటిట్యూడ్స్, తను చేసే చిలిపి వేషాలన్నీ స్టేజ్ మీద మనకి మెమరీస్ లాగా ఆటోమేటిక్ గా గుర్తొస్తుంటాయి ది హోల్ డీజే జర్నీ. అండ్ నిహారిక కోసం అందరూ గట్టిగా చెప్పండి. షీఈ్ అ బోర్న్ డాన్సర్, షీఈ్ అ బోర్న్ పర్ఫార్మర్, షీఈ్ అ బోర్న్ హీరోయిన్ మెటీరియల్. తను రేపు పొద్దున ఎంత పెద్ద హీరోయిన్ అవుతుందంటే సదాన్ని కూడా బీట్ చేస్తుంది రేపు. ఇప్పుడే చేసింది, ఇంకా ఏం చేయడం. అంటే ఎవరికైనా చాక్లెట్ వర్షం ఇస్తే అమ్మాయి వస్తుంది కదా, అది అందరు ఆడియన్స్ కి కానీ నా ఇంట్లో కానీ యూనో వి ఎంజాయ్. We're going to miss all that. Seriously, Niharika, we're going to miss you so much. She's going to become a fantastic fashion designer, which she wants to become. So, आप क्या बनना चाहते हो future में? Designer. So, let's all bless Niharika and रेपोद्दुना fashion designer वस्तुंदी मन industry की. Niharika ఒక కొరియోగ్రాఫర్ అంటే ప్రాణం. వి వాంట్ దట్ కొరియోగ్రాఫర్ టు కమ్ ఆన్ స్టేజ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ అన్షు. అంటుంది నా ప్రాణమే. నువ్వే రావాలి, నువ్వే రావాలి అంటుంది నా హృదయమే. ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక. నిహారిక నిహారిక నువ్వే నేనిక. Among like all the kids are really good, really hard working. But for Niharika, she's the youngest one I think here, and she's been really working hard. So I really love her. I really like her, and she'll really come up in her life. Definitely, ఇది నిహారిక ది ఎండ్ కాదండి. ఇక్కడ నుంచి నిహారిక స్టార్ట్ అవ్వబోతుంది నిహారిక కెరియర్. అండ్ లెట్స్ ఆల్ విష్ నిహారిక ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. హార్డ్ గా ఉంది. ఐ నీడ్ సదా టు కమ్ హియర్ అండ్ ప్లీజ్ బేబీ. మాస్టర్ The grand opening. Fantastic. Overall, your teamwork is so good. మొన్న కనిపించావు మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. It was superb. త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే. What a brain guy. Superb guy. నీడబోల వెంబడి ఉంటా తోడుగా చెలి. Extraordinary.